హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ లొకేషన్. ఈరోజు మనం చూడబోతుంది వచ్చి మల్టీ సెలెక్ట్ డ్రాప్ డౌన్ వాల్యూ. ఓకే, మన ప్రీవియస్ సెషన్లో చూసుకుంటే సింగిల్ సెలెక్షన్ ఆఫ్ డ్రాప్ డౌన్ ని మనం చూసాం. ఓకే, సింగిల్ సెలెక్షన్ అన్నప్పుడు స్టాటిక్ అని అండ్ మనం ఈ త్రీ వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు అని చెప్తాం. ఓకే, సిమిలర్ ఫార్మాట్ మనము మల్టీ సెలెక్షన్ కూడా సేమ్ త్రీ ఆప్షన్స్ ని వాడతాం. ఓకే, సేమ్ త్రీ ఆప్షన్స్ అండ్ ఆల్సో మనకు అడిషనల్ గా రెండు వాడతాం. ఒకటి సెలెక్ట్ ఆల్ ఒకటి అండ్ డి సెలెక్ట్ ఆల్ అని ఈ టూ అడిషనల్ మెథడ్స్ అనేవి మనము అడిషనల్ గా వాడతాం ఇక్కడ మల్టీ సెలెక్షన్ లో. ఓకే, లేకపోతే లేదనమాట. ఓకే, మిగతా అంతా సేమ్ టు సేమ్. ఇప్పుడు ఈ పర్టికులర్ దాంట్లో మనం చూసుకుంటే మనకు మల్టీ సెలెక్షన్ అనేవి ఏవి లేవు ఇక్కడ, కాబట్టి మనం అనదర్ యూఆర్ఎల్ చూస్ చేసుకున్నాం. ఈ పర్టికులర్ వెబ్సైట్ లో ఆ, ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్స్ అనేది మల్టీ సెలెక్షన్ అనమాట. ఓకే, కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అన్ని అవచ్చు. డీసెలెక్టింగ్ ఆల్ అన్సెలెక్టింగ్ ఆల్ అనేది మనం రెండింటిని కూడా యూజ్ చేసి ఈజీగా చేయొచ్చు. ఓకే, ఎలా ఈ పర్టికులర్ దాన్ని హ్యాండిల్ చేస్తాము అనేది చూద్దాం. ఓకే, దీనికోసం మనం ఇన్స్పెక్ట్ చేద్దాం. అండ్ బిఫోర్ దట్ మనకు ఇది రాసి కాపీ చేసుకుంటాను. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి 13 మల్టీ డ్రాప్. ఓకే, అండ్ యూఆర్ఎల్ వచ్చేసరికి చేంజ్. ఇక్కడ నేను మళ్ళీ ఫర్ లూప్ ఏం అవసరం లేదు కాబట్టి ఫర్ లూప్ నేను చూపించట్లేదు. ఇక్కడ మనకు వస్తే కలర్స్ ఐడి ఉంది కాబట్టి ఐడి ఈవెన్ మీకు ఇక్కడ చూస్తే లొకేటర్లు కూడా మల్టిపుల్ అని ఉంటుంది. ఓకే, మల్టీ సెలెక్షన్ ఆప్షన్ ఉంది అని అర్థం అనమాట. ఓకే, కలర్స్ ఐడి అనేది పాస్ చేసాము అండ్ మనకి ఇక్కడ వాల్యూ వస్తుంది. ఓకే, మనం దీని ప్రకారం జస్ట్ ఇక్కడ నేను చేంజ్ చేస్తూ వస్తా. ఫస్ట్ వచ్చి 0. ఓకే, అండ్ 0 దాన్ని అండ్ బ్లూ మనకు వాల్యూకి దానికి చూసుకుంటే వాల్యూ వచ్చి బ్లూ ఉంది కాబట్టి సెలెక్ట్ బై వాల్యూ. ఓకే, అంటే క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ చేంజ్ ఉన్నాయి. ఓకే, గ్రీన్. ఓకే, త్రీ ఆప్షన్స్. రెడ్ అవుట్ స్లీప్ ప్రతి ఒక్క దానికి ముందు ఒక టైం పీరియడ్ అనేది ఇస్తాము, ఎందుకంటే మనకు ఆ త్రీ ఆప్షన్స్ సెలెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మనకు ఒక క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాము. ఎందుకంటే ఒక్కొక్క మినిట్ మనం గ్యాప్ ఇచ్చామంటే మనకు ఆటోమేటిక్ గా మనకు అది చూడండి రెడ్ బ్లూ ఆల్ త్రీ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ అయిన దాన్ని డీసెలెక్ట్ చేద్దాం అనుకో. ఓకే, డ్రా సారీ డీసెలెక్ట్ ఆల్ ఆప్షన్స్. ఓకే, అండ్ మీకు డీసెలెక్ట్ దాంట్లో కూడా మళ్ళీ డీసెలెక్ట్ బై ఇండెక్స్ పొజిషన్, డీసెలెక్ట్ బై వాల్యూ అలా కూడా ఉంటాయి. ఓకే, అడిషనల్ ఆప్షన్స్ అన్నమాట. చూడు మొత్తం అన్ని అయిపోయాయి. ఓకే, డీసెలెక్ట్ అయిపోయాయి ఆటోమేటిక్ గా. ఈవెన్ మనకు డీసెలెక్ట్ లో కూడా మనకు డ్రాప్ డౌన్ డాప్ చూడండి, డీసెలెక్ట్ బై ఇండెక్స్ అండ్ డీసెలెక్ట్ బై టెక్స్ట్ అండ్ డీసెలెక్ట్ బై వాల్యూ. ఏదైనా సరే మనం చూస్ చేసుకుని సింగిల్ గా కూడా మనం సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే డీసెలెక్టింగ్ బై ఆల్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే,
సెలెక్ట్ బై ఇండెక్స్, సెలెక్ట్ బై ఇండెక్స్, సెలెక్ట్ బై వాల్యూ, సెలెక్ట్ ఆల్ సెలెక్టెడ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది. ఈ ఫంక్షన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ అవుతుంది, బట్ కొంచెం వేరియేషన్ అనమాట. ఓకే, కొంచెం వేరియేషన్లో ఉంటుంది, బట్ డీసెలెక్టింగ్ అనేది ఈజీగా మనకు వర్క్ అవుతుంది. ఓకే, ఇలా మనకు ఈ ఆప్షన్స్ అనేది చూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది మల్టీ సెలెక్షన్స్, మనకు సేమ్ ఫార్మాట్ ఆఫ్ సెలెక్ట్ రాబర్ని ఎలా అయితే డైనమిక్ చేస్తామో సేమ్ అదే ఆప్షన్స్, బట్ డీసెలెక్టింగ్ ఆప్షన్ అనేది అడిషనల్ వస్తుంది. ఓకే, మీరు ఇండెక్స్ పొజిషన్ టెక్స్ట్ బై వాల్యూస్ని కూడా మీరు ట్రై చేయండి అండ్ ప్రాక్టీస్ వైజ్గా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.